ఉదయం నిద్ర లేవగానే ఎవరు ముఖం చూస్తే అదృష్టం, ఎవరు ముఖం చూడకూడదు. సాధారణంగా నిద్రలేచిన తర్వాత కొంతమందికి దేవుడు చిత్రపటాన్ని చూడడం అలవాటు. ఇలా ఉదయం లేచిన వెంటనే దేవుడు ఫోటో చూడడం వల్ల అంతా శుభమే జరుగుతుందని ప్రజలు నమ్మకం. అయితే ఉదయం నిద్ర లేచిన వెంటనే ఎటువంటి వస్తువులను చూస్తే మీకు అదృష్టం, ఐశ్వర్యం, ధనం కలిసొస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పొద్దున్నే నిద్ర లేవగానే తులసి మొక్కను చూస్తే మీకు అదృష్టం వరిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. తులసి మొక్క విష్ణు దేవుడికి ప్రీతికరమైన మొక్క. లక్ష్మీదేవికి ప్రతిరూపం అని అంటారు. ఆ కారణంగా ఉదయాన్నే నిద్ర లేవగానే తులసి మొక్కను చూస్తే మేలు జరుగుతుందని విశ్వాసం. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత వేదమంత్రాలు చదువుతున్న బ్రాహ్మణుడిని చూస్తే మంచి జరుగుతుందంట. ఆ రోజు చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. పొద్దున్నే నిద్ర లేవగానే బంగారం అలాగే సూర్యుడిని చూస్తే మీకు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు. ఉదయం నిద్ర లేచిన వెంటనే దేవుడి చిత్రపటాలు చూస్తే మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే మీకు ఎటువంటి కష్టం రాకుండా దేవుడు ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది. అవును, హిందువులు గోమాతను పూజిస్తారు. గోమాతలో అనేకమంది దేవతలు, దేవుళ్ళు ఉంటారని పండితులు చెబుతున్నారు. కాబట్టి గోమాత చిత్రపటాన్ని ఉదయం పూట చూస్తే చాలా శుభసూచికంగా పండితులు చెబుతున్నారు. తెల్లవారుజామున నిద్ర లేవగానే గోమాత చిత్రపటానికి చూస్తే ఆ రోజు వారికి పెద్ద ఆర్థిక లాభం పొందుతారని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉదయం నిద్ర లేచిన తర్వాత మీ అరచేతులను చూడటం వల్ల అంతా మంచే జరుగుతుందని మన విశ్వాసాలు. తల్లి సరస్వతితో పాటు బ్రహ్మ లక్ష్మీదేవి కూడా మన అరచేతిలో నివసిస్తారు. ఇలా చేయడం వల్ల ఎల్లవేళలా సంతోషం, ఐశ్వర్యం, అదృష్టాలు లభిస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఉదయం నిద్ర లేవగానే పాలు, పెరుగు మొదలైనవి కనిపించడం కూడా శుభప్రదమే అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే పక్షులు కిలకిలరావాలు వినిపిస్తే ఆ రోజు శుభప్రదంగా మొదలవుతుంది. అర్థం చేసుకోవచ్చు. ఇక నిద్రలేచిన వెంటనే చాలామంది గోడపై ఉన్న గోడ గడియారాలను చూస్తూ ఉంటారు. టైం ఎంత అయిందో అని తెలుసుకుని మేల్కొంటారు. ఇది ఒక రకంగా మంచిదే అయినప్పటికీ పాడైపోయిన, పగిలిపోయిన గడియారాలను చూడడం వల్ల అశుభ సూచికం అని పండితులు చెబుతున్నారు. కాబట్టి పాడైపోయిన గడియారాలు ఉన్న ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకుండా ఉండాలి. ఒకవేళ అలా చూస్తే అది మనకు చెడు జరిగేలా చేస్తుందని చెబుతున్నారు. కొంతమంది తమ ఇళ్లల్లో జంతువులు చిత్రాలను పెట్టుకుంటారు. అయితే ఉదయం నిద్ర లేవగానే వాటిని చూడకూడదు. ఒకవేళ వాటిని చూస్తే ఆ రోజంతా వివాదాలు, గందగోళాలతో గడిచిపోతుందట. అందుకనే మీరు మీ గదిలో జంతువు చిత్రపటాన్ని ఉంచకపోవడమే మంచిదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఉదయం ఇంటిని శుభ్రం చేయకుండా బ్రేక్ఫాస్ట్ చేయకూడదు. ఎంత ఉదయాన్నే బయటకు వెళ్లాల్సి వచ్చినా సరే ఇంటిని శుభ్రం చేయకుండా తాళం వేసి బయటకు వెళ్లకూడదు. తల్లి లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలంటే ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే స్నానం చేశాక ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి. ఇంట్లో పూజ చేసి ధూపం వేయాలి. ఈ పరిహారం చేయడం ద్వారా ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇంటి ఇల్లాలు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర శుభ్రం చేసి రాగి పాత్రలో నీళ్లు చల్లి ముగ్గు పెట్టుకుంటే లక్ష్మీదేవి సంతోషిస్తుందట. అటువంటి ఇంట్లోకి ఎప్పుడు పేదరికం రాదని పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం అన్ని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచాలి. ఎందుకంటే లక్ష్మీదేవి ప్రధాన ద్వారం నుంచి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే ఆమె మొదటి దర్శనం ప్రవేశ ద్వారం పై పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అందుకే మీరు ఉదయం నిద్ర లేచిన తర్వాత దేవుడిని స్మరిస్తూ మీ ఇంటి ప్రధాన ద్వారాన్ని క్లీన్ చేయండి. అలాగే వాకిలి అంటే మెయిన్ గేటు చుట్టూ ముగ్గులు కూడా వేయొచ్చు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషంగా ఉంటుంది. అలాగే మీ ఇంట్లో సుఖసంతోషాలు వెల్లువిరుస్తుంది. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు శుక్రవారం ఉదయం నిద్ర లేవగానే ఇంటిని శుభ్రం చేసుకుని తలంటు స్నానం చేయాలి. అనంతరం లక్ష్మీదేవిని ఎర్రటి పూలతో అలంకరించి పూజ చేసిన అనంతరం 5 కర్పూర బిళ్లలను ఎర్రటి వస్త్రంలో కట్టాలి. ఇలా మూట కట్టిన కర్పూర బిళ్లలు లక్ష్మీదేవి పాదాలు వద్ద ఉంచి అనంతరం దీప ధూపాలతో వస్త్రాన్ని పూజించాలి. ఇలా పూజిస్తున్న సమయంలో తమకు ఆర్థిక కష్టాలు తొలగిపోవాలని, అమ్మవారి కరోనా కటాక్షాలు మనపై ఉండాలని ప్రార్థించాలి. ఈ విధంగా పూజ చేసిన అనంతరం కొద్దిసేపటి తర్వాత మనం కర్పూరం బిళ్లలను కట్టిన మూట తీసుకెళ్లి ఎప్పుడైతే డబ్బు నిలువ చేసుకుంటామో ఆ ప్రాంతంలో పెట్టాలి. ఇంట్లో బీరువాలు అయినా లేదా వ్యాపారం చేసే చోట అయినా కూడా ఈ కర్పూరం కట్టినటువంటి మూటను పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండి మనకు ఏ విధమైనటువంటి ఆర్థిక కష్టాలు లేకుండా ఉండటమే కాకుండా ఆర్థిక అభివృద్ధి కూడా కలుగుతుంది. పొద్దున మేలుకోవగానే చాలామంది అద్దంలో తమ ముఖం చూసుకుంటారు. అలాగే జుట్టును దువ్వుకుంటారు. అయితే నిద్రలేచిన వెంటనే ఈ 2 పనులు చేయడం మంచిది కాదని పండితులు హెచ్చరిస్తున్నారు. నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూసుకోకూడదు, అరిష్టం.
వస్తుందట. పొద్దున్నే జుట్టు దువ్వుకోవడం వల్ల దురదృష్టం కలుగుతుంది. ఈ 2 పనులు ఇంట్లో నెగటివ్ ఎనర్జీ కూడా పెంచుతుంది. ఇది ఏ మాత్రం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత స్నానం చేసి పూజ గదిని సందర్శించిన తర్వాతే అద్దంలో ముఖం చూసుకోవాలి. జుట్టు దువ్వుకోవాలని సూచిస్తున్నారు. తులసి ఆకులను తీసుకొని ఎర్రటి వస్త్రంలో కట్టండి. దీన్ని మీరు దాచే ప్లేస్లో పెట్టండి. దీనివల్ల మీ ఇంట్లో డబ్బు ఎప్పుడూ ఖాళీ అవదు. అలాగే డబ్బుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే మీ పర్సులో పెట్టుకోవడం ద్వారా మీకున్న అన్ని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ తిరిగి వచ్చే వీడియో కోసం